డేసర్ ఎందుకని పార్టీ స్టార్ట్ చేశాడు? రొమాంటికా పాస్ట్ ఏంటి? అసలు తనెవరు? రొమాంటికా డేసర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తుందా? అసలు డేసర్ ప్లాన్ ఏంటి? ఇదంతా మనకి ఈ వీడియోలో అర్థమవుతుంది. హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియోలో నేను ఏ రిటర్నర్స్ మ్యాజిక్ షుడ్ బి స్పెషల్ మంగా చాప్టర్ 11 నుంచి 15 వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. మీకు వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో క్వశ్చన్ ఏంటంటే, నరుటో యానిమేలో కొనోహా విలేజ్‌లో ఫస్ట్ హోకాగే ఎవరు? ఆన్సర్ కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా లాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా. డేసర్ మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం రొమాంటికా అని బయటికి తీసుకెళ్తాడు. రొమాంటికా ఈ విషయం ఎవరికైనా చెప్పావా? అంటే డేసర్ లేదు. కానీ కొంతమంది ప్రొఫెసర్స్‌కి తెలుసు అని అంటాడు. రొమాంటికా వాళ్ళకెలా తెలుసు? ప్రిలేచా కింగ్డమ్ ఇక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్స్ దూరంలో ఉంది అని చెప్తుంది. నువ్వు హ్యాబ్రియాన్ని తక్కువగా అంచనా చేస్తున్నావు. వాళ్ళకంతా తెలుసు. ఒక ప్రిచేలా మర్చెంట్ ఫ్యామిలీ కామర్స్ వల్ల రిచ్ అయ్యారు. వాళ్ళకున్న డబ్బుతో బారోన్స్ టైటిల్‌ని కొన్నారు. వాళ్ళే వాన్ ఎరు ఫ్యామిలీ. ఇదంతా నీకు 4 ఏళ్ల వయసున్నప్పుడు జరిగింది. మీ ఫ్యామిలీది నోబుల్ బ్లడ్ కాదు. వాళ్ళు జస్ట్ ఆ టైటిల్‌ని డబ్బుతో కొన్నారు. నువ్వెంత అరిచినా, ఏడ్చినా నువ్వు బై బర్త్ కామనర్‌వే. ఈ విషయం నువ్వు మార్చలేవు. ఇన్‌ఫాక్ట్ ఆ బ్లూ మూన్ పార్టీ హెడ్‌గా ఉన్న ప్రొఫెసర్ నిఫ్లెకాకి కూడా ఈ విషయం తెలుసు. తను నిన్ను పార్టీలోకి అస్సలు రానివ్వడు అని డేసర్ చెప్తాడు. కానీ రొమాంటికా డానోవన్ నాకు హెల్ప్ చేస్తాడు అని అంటే పిచ్చి మొహం దానా, నువ్వు కామనర్ అయితే వాడు నిన్ను పురుగుని చూసినట్టు చూస్తాడు. చూసావుగా మనవాడి బిహేవియర్ అని అంటాడు. రొమాంటికా ఇదంతా విని నువ్వు ఇలా అందరిని బెదిరించి పార్టీని నడుపుతావా అని అంటుంది. అవునా, సరే నీకొక ఫేవర్ చేస్తా. 1 మంత్. ఈ 1 మంత్ నువ్వు నాతో ఉండు. నీకు నచ్చకపోతే 1 మంత్ తర్వాత వెళ్ళిపోవచ్చు అని అంటాడు. వీడిని నమ్మాలా లేదా అని రొమాంటిక్‌గా అనుకుంటుంది. డేసర్ చెయ్యిచ్చి షేక్ హ్యాండ్ చేసి వెల్కమ్ టు ద పార్టీ అంటాడు. రొమాంటిక్‌గా నేను నిన్ను ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి ద్వేషిస్తున్నా అని అంటుంది. నాకు తెలుసని డేసర్ అంటాడు. వాళ్ళింకా తింటూ మాట్లాడుకుంటారు. రొమాంటిక్‌గా కామన్స్ ఫుడ్ తినలేకపోతుంది. బానే ఉంది గానీ డేసర్ అంటే మనిషి అన్నవాడు ఇది తింటాడా? అదొదిలేయ్. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం పార్టీలో. పార్టీ పెట్టాలంటే మినిమమ్ ముగ్గురుండాలి. అండ్ బీటా క్లాస్‌లో కూడా చాలా పార్టీస్ ఉన్నాయి. ఎవరైనా ఆ పార్టీస్ వైపే వెళ్తారు. ఎందుకంటే మనది కొత్త పార్టీ కాబట్టి అని చెప్తుంది. డేసర్ తన మాటలు విని నవ్వుతాడు. అసలేమైందిరా అంటే, ఫస్ట్ నువ్వు పార్టీని తిట్టావు. కానీ ఇప్పుడు ఈ పార్టీ గురించి కేర్ తీసుకుంటున్నావు. నాకిప్పుడు మనం టీమ్‌గా అనిపిస్తున్నాం అని అంటాడు. నేను నా కోసమే అడ్వైస్ చెప్తున్నా. ఎందుకంటే నేను 1 మంత్ ఇందులో ఉన్నందుకు నా టైం వేస్ట్ అవ్వకూడదు కదా అని అంటుంది. కంగారు పడకు. నాకు తెలిసిన ప్రొఫెసర్ మన పార్టీని అప్రూవ్ చేస్తారు. అండ్ అలానే నేను ఇంకో క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేశా. మనం వెళ్లి తనని కన్విన్స్ చేయడమే అని అంటాడు. ఈ విషయం ముందే చెప్పాలి అని అంటుంది రొమాంటికా. వాళ్ళు వెళ్తారు. ఇంతకీ ఎవరా క్యాండిడేట్ అంటే తన పేరు పరమ్ చినైజర్ అని చెప్తాడు. వాళ్ళు ఒక హాల్‌లోకి వెళ్తారు. అది బీటా క్లాస్ అవ్వడం వల్ల వాళ్ళకక్కడ స్పాట్స్ ఏమి బాగుండవు. అలానే హాల్ సీట్స్ చెండాలంగా ఉంటాయి. రొమాంటికా వాడి పేరేమన్నావు అంటే పరమ్ చినైజర్ అని చెప్తాడు. డేసర్ తను బీటా క్లాస్‌లో 9 ఇయర్స్ షాడో లెబిరింత్‌లో సర్వైవ్ అయిన స్వార్ట్స్‌మ్యాన్. వాడి షాడో ఫైటింగ్ న్యాచురల్ టాలెంట్. అన్ని ఇయర్స్‌గా తను టాలెంట్‌ని పాలిష్ పెట్టాడు. అలానే తన స్టాబింగ్ అటాక్స్‌కి తనకి స్వార్డ్ మాస్టర్ అనే ర్యాంక్ ఇచ్చారు. వాడు బీటా క్లాస్‌లో పవర్‌ఫుల్ స్వార్డ్స్‌మ్యాన్ అని వాడెలా ఉంటాడో అని రొమాంటిక్‌గా అనుకుంటుంది. ఇంతలో తనే అక్కడికి వస్తాడు. అదే వాడే అని డేసర్ చూపిస్తాడు. రొమాంటిక్‌గా తనని చూసి వీడేంటి ఇంత క్యూట్‌గా ఉన్నాడు. వీడిని అర్జెంట్‌గా నేను అడాప్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని డేసర్ అంటాడు. పరమ్ ఒక స్వార్డ్ తీస్తాడు. ఏంటి గ్రేట్ స్వార్డా అని చెప్పి చూస్తాడు. రపేర్‌ని వాడతాడు కదా! నా మెమరీ ఏమైనా తప్పా అని ఆలోచిస్తాడు డేసర్. పరమ్ అపోనెంట్ అక్కడికి వస్తాడు. అతను ఆల్ఫా క్లాస్ స్టూడెంట్. పరమ్ తన గురించి చెప్తుంటే నాకు నీ సోదొద్దు బీటా క్లాస్ అని అంటాడు. ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు ఈక్వల్‌గా ఫైట్ చేస్తారు. డేసర్ అది చూసి ఏంటి వీడు కత్తిని మామూలుగా ఊపుతున్నాడు. రపేర్‌ని ఎందుకు వాడట్లేదు అని అనుకుంటాడు. పరమ్ అపోనెంట్ ఇంక విసిగిపోయి తన మీద పడతాడు. పరమ్ ఏం చేయలేకపోతాడు. అండ్ తన చేతిలో ఉన్న కత్తి పడిపోతుంది. రొమాంటికా వీడికా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చావు. ఒక బిగినర్ ఇంకా బాగా యూజ్ చేస్తాడు స్వాడ్‌ని అని అంటుంది. వాడు క్యూట్‌గా ఉన్నాడు. కానీ మనకి ఉపయోగం లేడు. వేరే వాళ్ళని చూసుకుందాం అని అంటుంది. ఇంతలో పరామ్ మీదకి అపోనెంట్ కొట్టడానికి వస్తాడు. పరామ్‌ని తెగ కొడతాడు. డేసర్ మధ్యలో వెళ్ళి ఆపుతాడు. ఏం చేస్తున్నావు డేసర్ అంటే మీ చెత్త బీటా క్లాస్ వాళ్ళు నాకు నచ్చరని అపోనెంట్ చెప్తాడు. ఇక్కడ అది కాదు ఇష్యూ అంటే వాడు మూసుకొని వెళ్ళిపో. లేదంటే నిన్ను కూడా తంతా అని కత్తి తీస్తాడు. నీకేం కాలేదు గానీ డేసర్ పరామ్‌ని అడుగుతాడు. తను పర్వాలేదంటాడు. మీ ఆల్ఫా క్లాస్ వాళ్ళ సమస్య ఏంట్రా?
అని డేసర్ అడుగుతాడు. వాడి కోపం వచ్చి తన చేతిలో ఉన్న స్వాడ్తో ప్రామ్ని కొట్టబోతాడు. కానీ డేసర్ మధ్యలో చేయడ్డు పెట్టి ఆపుతాడు. తన చేయికి గాయం అవుతుంది. ఇంకా నువ్వు వీడిని కొట్టాలని చూస్తున్నావా అని డేసర్ అరుస్తాడు. అప్పుడు వాడు అది చూసి వీడి నా అటాక్ని ఆపాడా, వీడు నా స్పీడ్ని ఎలా మ్యాచ్ చేశాడని షాక్ అవుతాడు. డేసర్ మ్యాచ్ అయిపోయింది, నువ్వే గెలిచావు, ఇంకా నీకేం కావాలి అని అంటాడు. ఆల్ఫా క్లాస్ వాడు టెన్షన్ పడతాడు. ఈ ఆరాని ఎక్కడో ఫీల్ అయ్యా అని మనకి ఒక పాస్ట్ని చూపిస్తారు. అందులో ఈ ఆల్ఫా క్లాస్ వాడు చిన్నప్పుడు డేసర్ని కామ్నర్ అని కొడితే ఒక పెద్ద అతను అతన్ని ఆపుతాడు. సీన్ మళ్ళీ కట్ అవుతుంది. డేసర్ సంతోషించు, ఇక్కడ ఏ ప్రొఫెసర్ లేడు అని అంటాడు. నన్ను వీడు బాగా విసిగిస్తున్నాడు, నీలాంటి కామనర్ దగ్గర నేను నేర్చుకోక్కర్లేదని వెళ్ళిపోతాడు. వెళ్తూ అసలు ఎవడు వీడు అని ఆలోచిస్తాడు. ఇంక డేసర్కి ప్రం కట్టుకడతాడు. డేసర్కి నొప్పి వస్తుంది. అప్పుడు రొమాంటిక నీకు అవ్వాలే, నన్ను నేను తెడిపించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నుంచి దీన్నే కర్మ అంటారని అంటుంది. నిన్ను వీక్గా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటుంది. ప్రం నా వల్లే కదా నీకు ఇలా అయింది అని బాధపడతాడు. డేసర్ అలా ఏం లేదు, నేను డిసైడ్ అయ్యే ఇంటర్ఫియర్ అయ్యాను అని అంటాడు. అలా కాదు, నీకు జరిగిన దానికి నేనే రెస్పాన్సిబుల్ అని, నా వల్లే నువ్వు ఇప్పుడు ఆల్ఫా క్లాస్ వాళ్ళకి ఎనిమి అయ్యావని ప్రం ఫీల్ అవుతాడు. సరే, ఇంతకీ మనం ఇంట్రడ్యూస్ అవ్వలేదు కదా అని, నా పేరు ప్రమ్ స్చినైడర్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. డేసర్ అండ్ రొమాంటికా కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది స్చినైడర్ అని అంటే, నువ్వు నా ఫస్ట్ నేమ్తో పిలు అని అంటాడు. సరే మిస్టర్ ప్రమ్ అని అంటే, లేదు నువ్వు నన్ను ప్రమ్ అని పిలవచ్చు అని అంటాడు. సరే ప్రమ్ అని అంటాడు. దెబ్బకు మనోడు బ్లష్ అయిపోతాడు. డేసర్ కూడా చూసి వీడు హ్యాపీగా ఉంటే తెచ్చాను నాకు అని అనుకుంటాడు. అండ్ అప్పటికి టైం లేట్ అయిపోతుంది. సరే మిస్టర్ డేసర్, ఇక నన్ను వెళ్తానని అంటాడు. డేసర్ నన్ను డేసర్ అనే పిలు, నీది నాది ఒకటే ఏజ్ కదా అని అంటాడు. పరం అలా కాదు, ఈరోజు నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా, నేను చేయగలిగింది ఏదైనా ఉంటే నిర్భయంగా అడుగు అని అంటాడు. డేసర్ అవునా, అయితే ఒకటి అడుగుతా అని అంటాడు. ఏంటి చెప్పు అని పరం అంటాడు. అయితే నువ్వు నా పార్టీలో జాయిన్ అవుతావా? నాది పెద్ద పార్టీ ఏం కాదు అని అనబోతుంటే పరం నేను జాయిన్ అవుతా అని ఒప్పుకుంటాడు. నిజంగానే నాని అంటే అవును అని అంటాడు. డేసర్ వాళ్ళని ఒక చోటుకు తీసుకెళ్తాడు. రొమాంటికా నువ్వు రిజర్వ్ చేసావా అంటే, కంగారు పడకు నేను ముందే అడిగాను అని డేసర్ అంటాడు. లోపలికి వెళ్తారు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నా స్టూడెంట్ డేసర్, అక్కడ ఒక లేడీ అంటుంది. నేను కూడా అని డేసర్ అంటాడు. అప్పుడు మనకి చూపిస్తారు అక్కడ ఉన్నది ఎవరో అని. అక్కడ ఉన్నది ప్రొఫెసర్ బ్రిజెటి. రా వచ్చి కూర్చోండి అని అంటుంది. అరే ఏంటి నీ చేతికి దెబ్బ తగిలిందంటే, మరేం పర్లేదు అని డేసర్ అంటాడు. మీరు బిజీ అయినా కానీ మా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని డేసర్ అంటాడు. పర్లేదు, నువ్వు దాని గురించి కంగారు పడకు అని బ్రిజెటి అంటుంది. వాళ్ళకి టీ ఇస్తుంది. స్టూడెంట్ డేసర్, నేను నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. నేను నువ్వు అంత బాగా పర్ఫామ్ చేస్తావని అనుకోలేదు. ఇంత బాగా పర్ఫామ్ చేయడం నేను చూడలేదు అని అంటే, డేసర్ అవునా అని అంటాడు. మ్యాజిక్ ఇంప్లిమెంటేషన్ అండ్ అప్లికేషన్ అంత హై లెవెల్లో యూజ్ చేయడం నేను చూడలేదు. ఇట్ జస్ట్ పవర్ఫుల్. అలానే తనే ఫేవరబుల్ విన్నర్, కానీ నువ్వు తనని బీట్ చేసావు. నేను నీకు మ్యాజిక్ నేర్పించేటప్పుడు నువ్వు కంప్లైంట్ చేసేవాడివి, నేర్చుకోవడం ఇంపాసిబుల్ అన్నావు. కానీ ఇప్పుడు నిన్ను చూసుకో, నువ్వు చాలా ఎక్సెప్షనల్గా ఉన్నావు. ఎంతలాగంటే నా ఎక్స్పెక్టేషన్స్ని బిట్టర చేసేంతలా. అంత సిగ్గుపడకు, ముందు టీ తాగు, మళ్ళీ చల్లారిపోతాయి. అసలే అవి హెడ్ నా నుంచి తెప్పించినవి, అవి తేవడం చాలా కష్టం అని అంటుంది. సరే స్టూడెంట్ డేసర్, ఇంతకీ నువ్వు పార్టీ పెట్టే దానికి కారణం ఏంటి అంటే, నేను ప్రమోషనల్ ఎగ్జామ్స్లో నా పార్టీ వాళ్ళని అడ్వాన్స్ చేస్తా ఆల్ఫా క్లాస్కి అంటే, బ్రిజెటి డేసర్ని చూసి అది చాలా డిఫికల్ట్ టాస్క్ అని తెలియదా నీకు అని అంటే, డేసర్ తెలుసు అని అంటాడు. పక్కనున్న ప్రం నువ్వు మమ్మల్ని ఆల్ఫా క్లాస్కి తీసుకెళ్తా అన్నావు కదా అంటే ఎలాగా అని అంటే, డేసర్ మన అకాడమీలో ర్యాంకింగ్ సిస్టమ్ ఉంది, అది ప్రమోషనల్ టెస్ట్. అకాడమీలో ఉన్న స్టూడెంట్స్ ర్యాంకింగ్ని డిటర్మైన్ చేస్తే ఆ టెస్ట్ ఒక టోర్నమెంట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. 30 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తుంది. టెస్ట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ తర్వాత వాళ్ళకి ఇంకో టెస్ట్ ఉంటుంది. అందులో పాస్ అయిన వాళ్ళని టైర్ 5 షాడో వరల్డ్లో ఒక స్పెషల్ టాస్క్ చేయిస్తారు. అండ్ ఆ వరల్డ్లో పాస్ అయిన 9 స్టూడెంట్స్కి ఒక టైటిల్ ఇస్తారు, సింగిల్ ర్యాంకర్ అని. మనం ఏ ప్లేస్లో ఉన్నామో దాన్ని బట్టి మనం ఆల్ఫా క్లాసా ఆర్ బీటా క్లాసా అని ఉంటుంది. కానీ డేసర్ చెప్పేది మామూలు విషయం కాదు, అది చాలా కష్టమైంది. కేవలం ఆల్ఫాకి అడ్వాన్స్ అవడమే కాదు, తను మిమ్మల్ని ఆ టాప్ 9లో ఉంచాలని చూస్తున్నాడని, అలానే తను కూడా ఆ టైటిల్ని అప్టైన్ చేయాలనుకుంటున్నాడు అని ప్రొఫెసర్ అంటే కరెక్ట్ అని డేసర్ అంటాడు. ఇప్పుడు రొమాంటికా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? మనం ఆ 30 స్టూడెంట్స్లో సెలెక్ట్ అవ్వడమే కష్టం, నువ్వేమో ఆ టాప్ 9 స్టూడెంట్స్లో ఉండాలంటున్నావు. మనం బీటా క్లాస్ కనుక మనం చాలా అబ్స్టికల్స్ ఫేస్ చేయాలి అని అంటే, ప్రొఫెసర్ తను చెప్పేది నిజం. పైగా ఇప్పుడు సెలెక్ట్ అయ్యే 30 స్టూడెంట్స్ కూడా ఎలైట్ స్టూడెంట్సే.
అది కూడా రెప్యూటబుల్ పార్టీస్ నుంచి. ఆ పార్టీస్ కూడా ఆల్ఫా క్లాస్‌వే అని అంటుంది. ఒకవేళ బీటా క్లాస్ వాళ్ళు సెలెక్ట్ అయినా మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఆల్ఫా క్లాస్ వాళ్ళు ఏమైనా చేస్తారు అని పరమ్ అంటాడు. ప్రొఫెసర్ అది కూడా కరెక్టే. మీరు ఆల్ఫా క్లాస్ వాళ్ళకి టార్గెట్ అవుతారు. అందుకే నేను ఆ ర్యాంకర్ పొజిషన్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నా. నేను చెప్పే విషయం ఒకసారి ఆలోచించండి. ఆల్ఫా క్లాస్ వాళ్ళందరూ తక్కువ అంచనా చేసిన బీటా క్లాస్ వాళ్ళు లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యి సింగిల్ ర్యాంకర్ టైటిల్‌ని రిసీవ్ చేసుకుంటే అది కూడా 3 పార్టీ మెంబర్స్‌తో ఆ టాలెంట్‌లెస్ బీటా క్లాస్ స్టూడెంట్స్‌కి టీచ్ చేయము అనే మాటకి జవాబు చెప్తాయి. మేము గనక అచీవ్ చేశామంటే అది ఒక సిగ్నల్ అవుతుంది ఈ డిస్క్రిమినేషన్‌కి, మార్పు కోసం అని డేసర్ అంటాడు. ప్రొఫెసర్ సరే అయితే నేను పార్టీ ఫార్మ్ చేయడానికి అలౌ చేస్తా. కానీ దానికంటే ముందు నేను కొన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. రొమాంటికా అండ్ ప్రమ్ మీరు డేసర్ చెప్పిన మాటలు విన్నారు. ఇప్పుడు కూడా మీకు తన పార్టీలో జాయిన్ అవ్వాలి అని ఉందా అని అంటుంది. కట్ చేస్తే మనకి హ్యావ్రియాన్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ని చూపిస్తారు. అక్కడ పెద్ద పెద్ద ఫైటింగ్ అరేనాస్, బ్యాటిల్ అరేనాస్ ఉంటాయి. రొమాంటిక్గా చూసి చాలా బాగుంది ఈ ప్లేస్, కానీ మనం ఈ ఏరియాని వాడలేము. ఆల్ఫా క్లాస్ వాళ్ళకి ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది. వాళ్ళెంత లక్కీనో. నాకు కనుక ఈ ఫెసిలిటీస్ ఇస్తే నేను లైఫ్ లాంగ్ కట్టప్ లాగా ఉంటా హ్యావ్రియాన్కి అని అంటుంది. బేటా క్లాస్ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. అది చూసి రొమాంటికా షాక్ అవుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ప్లేస్ మొత్తం చెండాలంగా ఉంటుంది. మన కింద చూసిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ మొత్తం డస్ట్ ఉంది అని అంటే పరమ్ లోపలికి వెళ్తాడు. ఇక్కడ ఏదో ఉందని కంగారు పడతాడు. డేసర్ ఈ ప్లేస్ వాడి చాలా రోజులు అవుతుంది కదా, దానివల్ల ఇక్కడ ఎలకలు ఉంటాయి. ఏంటి ఎలకలా అని రొమాంటికా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సేఫ్ అని అనుకుంటుంది. ఏం పర్లేదు రా అంటే ఏంటి ఎలకలు నన్ను చంపేస్తాయని అంటుంది. డేసర్ లైట్ వేస్తాడు. చూడు మరీ అంత చండాలంగా ఏం లేదు అని అంటే, కానీ సడన్గా లైట్ ఆగిపోతుంది. వెంటనే అక్కడ చాలా ఎలకలు కనిపిస్తాయి. రొమాంటిక్‌గా నేను అనుకున్న దానికన్నా ఇవి చాలా ఉన్నాయి. ఇంతలోపు అవన్నీ వాళ్ళ మీదకి వస్తాయి. రొమాంటిక్‌గా దెబ్బకి డేసర్ పై కూర్చుంటుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ అని అంటే, డేసర్ నేను ఇక్కడే ఉందాం అనుకుంటున్నా అని అంటాడు. రొమాంటిక్‌గా అండ్ డేసర్ ఇద్దరు రూమ్‌ని క్లీన్ చేస్తారు. పరమ్ బయట ఉంటాడు. వచ్చేసరికి వీళ్ళు క్లీన్ చేయడంతో నేను లేకుండా ఎందుకు చేశారు? అది కూడా నీ చెయ్యి బాలేదు కదా డేసర్ అని పరమ్ అంటాడు. పర్లేదులే ఇంక వెళ్దామా అని డేసర్ అంటే, హమ్మయ్య వెళ్ళి స్నానం చేయాలి అని చెప్పి రొమాంటిక్‌గా అంటుంది. కాదు ట్రైనింగ్‌కి వెళ్దామా అని డేసర్ అంటాడు. ఏంటి అని చెప్పి రొమాంటిక్‌గా అరుస్తుంది. దానికి బ్రిజిట్ అడిగింది గుర్తొస్తుంది. అకాడమీలో నాకంటే స్ట్రాంగ్‌గా చాలామంది ఉన్నారు. నేను ఎంత ట్రై చేసినా ఒక సెకండ్ టైర్ మ్యాజిక్ సర్కిల్ మ్యూజిషియన్‌గా నేను టాప్ 9లోకి వెళ్ళడం అసాధ్యం. అది నేను గనక ఒంటరిగా ఉంటే. సరే ఇంక నాకు ఇంకో ఆప్షన్ లేదని నేను తన పార్టీలో జాయిన్ అవుతా అని అంటుంది. మళ్ళీ ప్రెజెంట్‌లో షిఫ్ట్ అవుతుంది. నేను ఒప్పుకొని కొంచెం సేపు కూడా అవ్వలేదు. అప్పుడే ఎందుకు ఒప్పుకున్నానా అని బాధేస్తుంది అని రొమాంటిక్‌గా అంటుంది. డేసర్ ఇంక మొదలెడదామా అని అంటాడు. ఇక్కడితో 15 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ చాప్టర్‌లో వాళ్ళు ఎలా ట్రైన్ అయ్యారు? డేసర్ అనుకున్నట్టు టాప్ 9కి వెళ్తాడా? ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో చూస్తాం. చాప్టర్‌కి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది స్టోరీ. సో థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్. బై.